నాని నాని ఏమైంది ఇవిడికి సడన్ గా హారతి తీసుకుని ఎక్కడికి వెళ్తోంది? వదినా వదినా ఎక్కడికి వదినా? నాని నాని వచ్చాడు వదినా. నాని రావడం ఏంటి వదినా? కలేవనా కన్నావా? లేదు వదినా, వచ్చాడు. నాని సారి కలిపేవా నాని నాని వదినా నాని 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 రాలేదు వదినా. లేదు వదినా, వచ్చాడు. ఎంతమందిలో ఉన్నా వాడు అడుగుల శబ్దం తెలిసిపోతుంది వదినా. ఇదిగో వాడి గుండె చప్పుడు వినిపిస్తోంది. నాని ఇక్కడ ఎక్కడో ఉన్నాడు వదినా. పాపం అత్తయ్య ఈయన కోసం ఇంతలా తప్పిస్తుంటే ఈయనేమో అత్తయ్య గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారో లేదో. నాని రాలేదు వదినా. పోనీ వస్తే ఎక్కడున్నాడో చూపించు. చెప్పాను కదా వదినా, రాలేదు, రాడు కూడా. అంతా నీ భ్రమ. మీరెవరు? చెప్తాం జీ, చెప్తాం. ఎవండి, హారతి తీసుకోండి, తీసుకోండి. కుడికాలు లోపల పెట్టండి. హలో, ఎవరమ్మా మీరు? వెయిట్ కరో జీ, మే బతా దూంగి. ఏవండి, మాజీ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మిమ్మల్ని తీసుకోండి.
బాబు. హలో, అసలు ఎవరండి మీరు? హారతి తీసుకోవడం ఏంటి? కుడికాలు లోపల పెట్టి రావడం ఏంటి? అసలు ఎవరు మీరు? अरे मैं बता दूंगी ना, वेट करो जी. హలో హలో, ఎవరయ్యా మీరు? మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ బ్రదర్, ఐఎమ్ సో హ్యాపీ. వచ్చేసానన్నయ్య. నీ పెళ్లి చూసే ఛాన్స్ కూడా ఉండదేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు దగ్గరుండి చేయించడానికే వచ్చేసాను. నా చేతుల మీదుగా నీ పెళ్లి జరిపిస్తానని నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇంతకీ మీరు? మాము అది ఇందాకటి నుంచి తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎవరని అడిగితే అది ఇది అంటున్నారు. ఇంతకీ ఎవరు మీరు? मैं बता दूंगी जी. మేము వెడ్డింగ్ ప్లానర్స్. ఈయన పెళ్లి కొడుకు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆయన పర్సనల్ విషయాలన్నీ చూసుకుంటారు. ఈవిడ మేకప్ అవి చూసుకుంటుంది. హాయ్. హాలీవుడ్ లో వర్క్ చేసి వచ్చింది. యా, హాయ్ హాయ్. వీళ్ళు సెక్యూరిటీ చూసుకుంటారు. వారిని వెడ్డింగ్ ప్లానర్సా? ఏదో కొత్తగా పెళ్లి చేసుకుని మొదటిసారి ఇంట్లోకి వచ్చినట్టు ఏం హడావిడి చేస్తున్నారు? అవుమల్లా, పెండ్లైనాక ఫస్ట్ టైం ఇంట్లోకి వచ్చిండ్రు కదా, హారతి ఆశీర్వాదం అన్ని సక్కంగానే జరిగాయి. అదే, వీళ్ళు కూడా కొత్తగా పెళ్లి చేసుకున్నారు. జస్ట్ మ్యారీడ్ అని చెప్తున్నా. అది సరే, ఇంతకీ నువ్వేం చేస్తావు ఇక్కడ? मैं देखूंगी. ఏంటి దేకుంగి? మొగుడిని చూసుకుంటాది. మ్యారేజ్ అయితే జరిగినది, కానీ ఇంకా ఫస్ట్ నైట్ అయితే జరగలే. వీళ్ళ ఆచారం ప్రకారం ఫస్ట్ నైట్ అయ్యేదాకా భర్త చెయ్యి భార్య వదలకూడదు. అందుకే హస్బెండ్ యాడుంటే వైఫ్ కూడా ఆడలే. పట్టుకో పట్టుకో, చెయ్యి పట్టుకో. ఫస్ట్ నైట్ అయ్యేదాకా భార్యాభర్తలు దూరంగా ఉండాలి, కానీ ఇలా దగ్గరగా ఉండడం ఏంటి? ఇదెక్కడ ఆచారం? హాజీ, మా ఆచారం. ఛాన్స్ దొరికింది కదా, మరి అడ్వాంటేజ్ తీసుకోకు. అయితే మరి మీరే నాని అని చెప్పేయమంటారా? మళ్ళీ ఇదొక బ్లాక్ మెయిల్. ఆచారం ఏదైతే ఏంటత్తా, నాకు మాత్రం బ్రదర్ బాగా నచ్చాడు. థ్యాంక్స్ బ్రదర్.
ఇంత హార్ట్ఫుల్గా నాకెవ్వరూ విషెస్ చెప్పలేదు. సొంత బ్రదర్లా ఫీల్ అవుతూ చెప్పావు. అతయ్య, ఇక నుంచి నా విషయాలన్నీ తనే చూసుకుంటాడు. అలాగే విక్రమ్, నీకు నచ్చుతారని తెలుసు. అందుకే ఇలాంటి చాకుల్లాంటి వాళ్ళని పంపించమని ఆర్గనైజర్కి నేనే చెప్పాను. మీరు వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అవ్వండి, వెంటనే పనులు మొదలు పెట్టండి. ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే పైన రూమ్లుంటాయి. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. ఏంటోదినా, నీకు కూడా బాగా నచ్చేశారా? ముందేమో నేను పెళ్లి పనులు చేయగలనో లేదో అని డౌట్ పడ్డారు. చూసావా వదినా, ఎంత బాగా చేస్తున్నానో. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. శ్రావణి కూడా సాయంత్రమే వచ్చేస్తుంది. తనకు కూడా కావాల్సిన ఏర్పాట్లు చూడు వదినా. శ్రావణి ఇప్పుడెందుకు? పెళ్లి కూతురు పెళ్లి రోజు వస్తే సరిపోతుంది కదా వదినా. అదే సాంప్రదాయం కదా. నిశ్చితార్థం కూడా ఇక్కడే చేశాం కదా వదినా. ముందొచ్చినా తప్పులేదు. అయినా ఇక్కడే ఉంటే బట్టలకని నగలకని ప్రతిసారి అటూ ఇటూ తిరగాల్సిన అవసరం ఉండదు. అన్నింటికి మించి ఇప్పటినుంచే నా కోడలు నా కళ్ళెదురుగా ఉంటుంది. ఆ ఏర్పాట్లు చెయ్యొదినా. సరే వదినా. అసలు పెళ్లి చెడగొట్టి దాన్ని ఇంటికే రాకుండా చేద్దామనుకుంటే 4 రోజులు ముందే వస్తుందేంటి? రాణి, ఇది ఒకందుకు మంచిదే. దాని చేతుల మీదగానే పెళ్లి చెడగొట్టేలా చేసి దానంతట అదే ఇల్లు వదిలిపోయేలా చేస్తాను. ఏయ్, ఏం చూస్తున్నావు? అయినా నువ్వేంటిక్కడ? పైకి వెళ్ళమని చెప్పాను కదా. పోదామని అనుకున్నా, కానీ గ్లామర్ అట్రాక్ట్ చేసి ఆపేసింది. కత్రినా కైఫ్ హైట్ని, కాజల్ కలర్ని, నయనతార గ్లామర్ని మిక్సీలో వేసి కలిపి కొడితే వచ్చిన 7 అడుగుల కట్అవుట్లా. ఏం గ్లామరు, ఏం గ్లామరు! ఆ అందరూ ఇలాగే అంటారు. మరీ అంత గ్లామర్గా కనిపిస్తున్నానా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! గ్లామర్ అంటే మామూలు గ్లామర్ కాదు. ఇట్లాంటి బ్యూటీని హాలీవుడ్ లో కూడా చూడలేదు. ఒక్కసారి నా బ్రష్ తో మీకు మేకప్ వేస్తే నా జీవితం, నా బ్రష్ జీవితం ధన్యమైపోతుంది. ఒక్కసారి మీకు మేకప్ వేసే ఛాన్స్ ఇవ్వండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్క ఛాన్స్. సర్లే, మరీ నువ్వంత బతిమాలుతున్నావు కాబట్టి ఇక్కడ ఉన్నన్నాళ్ళు నువ్వే నాకు మేకప్ చేద్దు గాని. థ్యాంక్ యూ మేడం. నీ మొహానికి మేకప్ కాదే, సున్నం కొడతా. Oh my God, she's so hot. ఎవడీడు పిల్లి గట్టపోడు నా వంకే చూస్తున్నాడు.
హలో మిస్, ఎవరు నువ్వు? మిస్సా, కళ్ళు మసగబారిపోయినట్టున్నాయి యాదవ్ సచ్చినోడికి. నువ్వెవరు? శివ, శివ చౌహాన్, వెడ్డింగ్ చీఫ్. హంస, హంస ద్వివేది, మేకప్ చీఫ్. వావ్, మేకప్పా? అందుకే అప్పుడే చట్టంలోకి వచ్చిన కొత్త సెక్షన్లా ఇంట్రెస్టింగ్గా ఉన్నావు. సచ్చినోడు నా చుట్టూ తిరుగుతున్నాడేంది? ఎవడీ పిల్లిగడ్డవాడు నా పెళ్ళం చుట్టూ తిరుగుతున్నాడు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏ, ఎవరు నువ్వు? నేను సెక్యూరిటీ ఆఫీసర్ని సార్. అందరినీ చెక్ చేస్తుంటాను సార్. సెక్యూరిటీ అంటే ఇంట్లో వాళ్ళకి చెక్ చేయడం కాదు, ఇంట్లో వాళ్ళకి ఏమీ కాకుండా కాపలా గాయటం. ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ ఫుల్గా చెక్ చేయాలి సార్. ఇంట్లోకి ఎవరు ఏ రూపంలో వస్తారన్నది తెలియదన్నారు సార్. నన్ను గాని కనిపెట్టలేదు కదా? ఇదిగో అమ్మాయి, నువ్వు కూడా కొత్తగా వచ్చావు కదా, నిన్ను కూడా చెక్ చేయాలి. పద. నీ లగేజ్ ఎక్కడ? అక్కడుంది. పద. సెక్యూరిటీ బాగా గట్టిగా పెట్టినట్టున్నారు. గడ్డాలు విగ్గులు ఊడిపోకుండా జాగ్రత్త పడాలి. అమ్మాయి మాత్రం సూపర్గా ఉంది. వెళ్ళేలోగా సెట్ చేసుకోవాలి. ఏ గదిలో ఉండాలో ఎవరు చెప్పలేదు. ఏమండి, ఆ గదిలోకి వెళ్తున్నారేంటి? అది మా నాని బాబు గారి గది, అందులోకి ఎవరు వెళ్ళకూడదు. ఏమండి, ఏమైందమ్మా? ఏం లేదమ్మగారు, మన నాని బాబు గారి గదిలోకి వెళ్ళబోతుంటే వేరే గదిలోకి వెళ్ళమని చెప్పాను. మాజీ, అది తెలియక ఏదో మేము వేరే గదిలోకి వెళ్ళిపోతాం. పర్వాలేదమ్మా, ఇది నా చిన్న కొడుకు గది. ఈ గదిలో వాడు తప్పిస్తే ఎవరూ ఉండేవారు కాదు. అందుకని వద్దని చెప్పింది. కానీ ఇప్పుడు మీరు ఈ గదిలో ఉండొచ్చు. ఏంటి సారు, మీ గదిలోకి రాగానే అన్నీ గుర్తొస్తున్నాయా? ఏమైందమ్మా? ఏమీ లేదు మాజీ, ఆ ఫోటోలో ఉన్నది ఎవరా అని అడుగుతున్నారు. నా చిన్న కొడుకు బాబు. వాడి మాట కాదన్నానని ఈ అమ్మ మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నాకు వాడి మీదున్న ప్రేమ కన్నా ఆ క్షణంలో వచ్చిన కోపానికే విలువిచ్చి వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుంచి వాడి కోసం వెతకని చోటు లేదు, తిరిగి రావాలని మొక్కని దైవం లేదు. ఇప్పుడు ఇంట్లో పెళ్లి పెట్టుకొని కూడా వాడింటికి తిరిగి రావాలని మొక్కుకోవడానికి
వాళ్ళ నాన్నగారు శబరిమలైకి వెళ్ళారు. పెళ్లి నాటికైనా వాడి మనసు మారి వస్తాడని ఆశ. ఆ, వస్తారు మాజీ. మీ చిన్నబ్బాయి తప్పకుండా పెళ్ళికి ఇక్కడ ఉంటారు.